హాయ్ ఐమ్ ప్రకాష్. ఇక్కడ హైదరాబాద్లోని జేబీఎస్ బస్ స్టాండ్లో ఇక్కడ చాలా ప్రయాణికులు అయితే ఆగి ఉన్నారు. సో వాళ్ళకైతే బస్సులు దొరకట్లేదు. చాలా జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చి గంట సేపు అవుతుంది కానీ బస్సులు అయితే దొరకట్లేదు వాళ్ళకి. సో వారి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్దామని అనుకుంటున్నారు, అసలు ఏంటి విశేషం అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒకసారి అడుగుదాం. సో బ్రో, మీరు ఎంతసేపు అవుతుంది వచ్చి? మేము వచ్చి దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుంది. బస్సెస్ కోసం చాలా వెయిట్ చేయడం జరుగుతుంది. కేవలం జేబీఎస్ నుంచి కరీంనగర్ వెళ్ళడానికి మాకు బస్ సౌకర్యం సరిగ్గా లేకపోవడం అంత చాలా హెవీగా ఉంది. అంటే మీరు ఎప్పుడు వచ్చారు, ఎంతసేపు అవుతుంది, ఎంత సమయం? మేము యాక్చువల్గా స్టార్ట్ అయింది మల్లారెడ్డి కాలేజ్. అక్కడ నుంచి 12 o'clockకి స్టార్ట్ అయ్యాను. మేము ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ టికెట్స్ చాలా హెవీ పాపులేషన్ ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అడిగితే అన్ని రిజర్వేషన్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు నార్మల్ బస్సెస్ ఎక్కుదామని చూస్తున్నారు, సూపర్ లగ్జరీ? సూపర్ లగ్జరీ. వాటికే బస్సెస్ దొరకట్లేదా మీకు? వాటికే దొరకట్లేదు. నార్మల్ బస్సెస్ దొరుకుతున్నాయా? నార్మల్ బస్సెస్ కూడా చాలా రష్ ఉన్నారు. స్టాండప్ ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఎందుకు వెళ్దామని అనుకుంటున్నారు? కరీంనగర్. ఎందుకు అంటే ఎన్నికల కోసమా లేకపోతే? ఎన్నికల కోసం. సో ఎప్పుడు అంటే ఎప్పుడు ఏ రోజు ప్లాన్ చేసుకున్నారా వెళ్దామని? అంటే ఈ రోజు వెళ్తే బెటర్ అని? ఈ రోజు వెళ్తే బెటర్, అంటే వీకెండ్ కదా అని చెప్పేసి ఈ రోజు ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ నిన్ననే స్టార్ట్ అయ్యి ఉండే. ఈ రోజు వీకెండ్ కదా అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళి వచ్చేద్దామని ఈ రోజు ప్లాన్ చేసుకున్నాం. మీరు ఒక్కరే వచ్చారా, ఎంతమంది వచ్చారు? మేము నలుగురం వచ్చాము. మీ నలుగురికి టికెట్లు దొరకలేదు? నలుగురికి దొరకలేదు. అంటే ముందు ఆన్లైన్ రిజర్వేషన్ అని చెప్తున్నారు అంతే. ఓకే. సో ఇప్పుడు అంటే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా బస్సులు దొరకట్లేదు అంటే దానికి ఏమంటారు? ఇక రిజర్వేషన్ చేసుకున్న వారికి ఉంటుంది, బట్ లేట్ అవుతుంది. సో యాక్చువల్లీ సిచ్యువేషన్ అటు అల్వాల్ దగ్గర చాలా రద్దీ ఉంది. దగ్గర ఓల్డ్ అల్వాల్ దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా ఇక్కడ ఫుల్ అయ్యే వెళ్తాయి. అక్కడ ఎవరు స్టాప్ దగ్గర ఆపారు. సో మీరు నార్మల్ బస్ ఎక్కుదామని అనుకుంటున్నారా ఇంత వెయిట్ చేసి కూడా, లేకపోతే సూపర్ లగ్జరీ ఎక్కుదామని? లాస్ట్ ఇంకా మా ఓపిక నశించింది. ఇంకో లాస్ట్ ఒక 2 buses చూసి నార్మల్ లగ్జరీ ఎక్కి వెళ్దాం అనిపిస్తుంది, ఎక్స్ప్రెస్. ఒకవేళ అది కూడా దొరకకపోతే ఇక్కడ ఎక్కడన్నా స్టే చేద్దాం అంటే ఆఫ్ కోర్స్ క్యాబ్స్ ఉన్నాయి కానీ మా దగ్గర బడ్జెట్ లేదు. అది ప్రాబ్లం. స్టూడెంట్స్ కదా, ఎక్కడ నుంచి వస్తుంది బడ్జెట్? పేరెంట్స్తోనే. సో ఎవరికి వేద్దామని వెళ్తున్నారు? మేము ఈసారి కరీంనగర్ బీజేపీకి వేద్దామని వెళ్తాం. బీజేపీకి ఎందుకు? సో వై? బీజేపీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది కదా, నరేంద్ర మోడీ గారు ఎన్నో చేస్తున్నారు కూడా. ఇప్పుడు బీజేపీకి ట్రై చేస్తారు అని నా ఒపీనియన్. బీఆర్ఎస్ది కూడా చాలా ఉంది కదా అక్కడ. బీఆర్ఎస్ది కూడా ఉంది కానీ పీపుల్ వాళ్ళ థాట్స్ ఎట్లా ఉంటాయో తెలియదు కదా. సో ఇక్కడ చూసినట్లయితే ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళకి కావాల్సిన బస్సులు అయితే ఏర్పాట్లు లేవని అంటున్నారు. నార్మల్ ఎక్స్ప్రెస్ బస్సులు అయితే లేవని అంటున్నారు. సూపర్ లగ్జరీ ఉన్నా కూడా వాటిని బుక్ చేసుకున్నా కూడా గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని అంటున్నారు. సో ఇలా ఉంది పరిస్థితి. అయితే ఎన్నికల కోసం వెళ్తున్న హైదరాబాద్ నగరవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనం చూసినట్లే ఉంది.